అల్లు అర్జున్ ఉదంతం దారి తప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా మీడియా సోషల్ మీడియాలో పాజిటివ్ థింగ్ వస్తుంది అనుకున్నటువంటి దాని నుంచి ఒక్కసారిగా నెగిటివ్ రూట్లోకి వెళ్ళిపోయింది. ఇంటి మీద దాడిని ఎవరు సమర్థిస్తారు? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యతిరేకులు సమర్థిస్తారా, లేదా బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ విభేదించే అభిమానులు సమర్థిస్తారా, లేదా ప్రజాస్వామ్యవాదులు సమర్థిస్తారా, లేదా రాజకీయ పార్టీలు సమర్థిస్తాయా? నష్టపరిహారము, బాధితులకి ఆదగడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి, చేస్తామన్నారు. చేయకపోతే ఖచ్చితంగా చేయాలి. అది ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూడాలి. బట్ ఇంటి మీద దాడి విచిత్రం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అల్లు అర్జున్ సమర్థించారు, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించారు. ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఓయూజేఏసీ వాళ్ళు ఇప్పుడు దాడి చేశారు. అంటే ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ భవిష్యత్తు ఏంటి? బతకనిస్తారా, నడవనిస్తారా, తిరగనిస్తారా? సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు మేమే తోపులు అనుకున్నారు. ఇప్పుడు చివరికి వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి విభేదాల కారణంగా ఒకళ్ళని పైకి లేపితే ఇంకొకళ్ళని తొక్కేసుకునేటటువంటి కార్యక్రమం, ఈ అసంఘటితమైనటువంటి పరిస్థితి, లేదంటే కనుక అహంకారపూరితమైనటువంటి పరిస్థితి అనాలి, లేదా అభిజాత్యంతో కూడుకున్నటువంటి పరిస్థితి అనుకోవాలా? ఈ ఈగోస్తో ఎవరికి వాళ్ళు ఎదురోళ్ళకి జరగాలి బుద్ధి అంటే ఇప్పుడు టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకే చెక్ అయింది. నెంబర్ 1, ఇక పైన ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం లేదు. నెంబర్ 2, దాసోహం అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. చివరికి ఇళ్లల్లో కూడా భద్రత లేని పరిస్థితి. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో మరి ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినప్పుడు అది సమర్థనీయమేనా? సమర్థిద్దామా? ఆలోచించాల్సిన పరిస్థితి సృష్టించారు.